మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మీరు లాస్ట్లో సూర్యని అడిగానని చెప్పు అని అన్నారు కదా, మీకు సూర్య కూడా బాగా తెలుసా? ఏంటమ్మా క్వశ్చన్? సంధ్య తెలిసినప్పుడు సంధ్య భర్త సూర్య తెలియకుండా ఉంటాడా? అంటే సూర్య మీకు సంధ్య భర్తగానే తెలుసా, లేక అంతకు ముందు పరిచయమా? సూర్య సంధ్య భర్తగా కాదు, సంధ్యనే సూర్య భార్యగా తెలుసు. ఒకరినొకరు ఎంత ఇష్టపడేవాళ్ళో తెలుసు. ఒక పేషెంట్గా యుద్ధ ఖైదీగా దేశానికి తిరిగొచ్చిన సూర్యకి నేనే ట్రీట్మెంట్ చేశానమ్మా. సూర్య కళ్ళు తెరిచిన వెంటనే తన తల్లిదండ్రులు పక్కనే ఉన్నా కూడా సంధ్యనే చూడాలనుకున్నాడు. ఆ పేరునే తలుచుకునేవాడు. భార్య అంటే అతనికి అంత ప్రేమ. ఆ ప్రేమే సూర్యని మామూలు మనిషిని చేసింది. భార్యాభర్తల బంధం అంటే ఎలా ఉండాలో ఆ జంటను చూస్తే చాలు. సంధ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసింది. అంటే కెప్టెన్ సూర్యకి జూనియర్ కెప్టెన్ పుట్టబోతున్నాడు అన్నమాట. ఐ ఆమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. కావేరి, స్కానింగ్ అయిపోయింది, వెళ్దాం. ఆటో అన్నా, వివేకానంద నగర్ కాలనీ. ఎక్కండి మేడం. సంధ్య తెలిసినప్పుడు సంధ్య భర్త సూర్య తెలియకుండా ఉంటాడా? కెప్టెన్ సూర్యకి జూనియర్ కెప్టెన్ పుట్టబోతున్నాడు అన్నమాట. థ్యాంక్స్ కావేరి, కారణం ఏదైనా నాకు తోడుగా వచ్చావు. ఈరోజు నీతో పాటు వచ్చినందుకు నీకు నేనే థ్యాంక్స్ చెప్పాలత్తా. నాకెందుకు థ్యాంక్స్ చెప్పడం? నేనేం చేశాను? నీకేం తెలీదత్తా, కానీ నాకు మాత్రం మంచి జరిగింది. దేని గురించి మాట్లాడుతున్నావు కావేరి? అది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంటే చాలా బోరింగ్గా ఉంటుంది. నీ వల్లే ఇలా బయట తిరిగే ఛాన్స్ వచ్చింది కదా, అందుకే. ఓ అదా. స్కానింగ్లో ఏం చెప్పారు? బేబీ ఎలా ఉందంట? హెల్తీగానే ఉందంట. డాక్టర్ గారు బేబీ హార్ట్ బీట్ కూడా వినిపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. నా గుండెలు బద్దలు కొట్టి పోసుకున్న ప్రాణం మరి. ఆ బిడ్డ ఆరోగ్యంగానే ఉంటుంది, నువ్వు సంతోషంగానే ఉంటావు. మధ్యలో నేనే సర్వనాశనం అవుతున్నాను. కావేరి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తా, కడుపులో బిడ్డ బలంగా ఉంటాడని నాకు ముందే తెలుసు. ఏఎస్ బిల్డర్కి వారసుడు, మనం కట్టే ప్రాజెక్ట్లా బలంగానే ఉంటాడు అంటున్నాను. ఈ బిడ్డ కడుపులో పడి నా సంతోషాన్ని రెట్టింపు చేశాడు. భూమి మీదకొచ్చి నన్ను అమ్మ అని, ఆకాష్ని నాన్న అని పిలిచే రోజు కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను. మూడో కంటికి తెలియకుండా తప్పులు చేసి మధ్యలో మావయ్యని బకరా చేస్తున్నావా? పైగా పతివ్రతలా నీ మొహానికి సెంటిమెంట్ డైలాగ్స్ ఒకటి. నీ కడుపులో ఉన్నది మావయ్య వారసుడో ఆర్మీ ఆఫీసరో ఆ దేవుడికి నీకు నా మొగుడికే తెలుసు. కనీసం ఇప్పటికైనా రియాక్ట్ అవ్వకపోతే
జీవితాంతం వృద్ధనారీ పతివ్రతలా పరమ పవిత్రంగా ఉండిపోతావు. మీ జ్యోతి వయసుని, వాళ్ళకున్న ఆస్తుల్ని అప్పుల్ని దృష్టిలో పెట్టుకుంటే మన కృష్ణకుమార్ గారి కంటే గొప్ప సంబంధం ఈ జన్మకే కుదరదు. అక్క 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 నాన్న భోజనం చేయడానికి రమ్మంటున్నారు. లేదే, నాకింకా ఆకలిగా లేదు. మీరు తినండి, నేను తర్వాత తింటాను. నువ్వు తినకుండా నాన్న నేను ఎలా తింటాం? అబ్బా రా అక్క, నాకు చాలా ఆకలిగా ఉంది. రా అక్క. నిన్నే అక్క, రా తిందాం. దీపా, నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, నువ్వు లోపలికెళ్ళు. నువ్వు రాకుండా నేను లోపలికి వెళ్ళి ఏం చేయను? రావచ్చు కదా. అబ్బా రా అక్క. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవా? ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? వెళ్ళు. భోజనానికి రమ్మంటే కూడా ఇంత చిరాకు పడాలా? ఏదో అయింది నీకు. జ్యోతి, ఏమైంది? ఎప్పుడూ లేంది దీపం మీద ఎందుకు కోపడుతున్నావు? నాకు ఆకలిగా లేదంటే వినకుండా విసిగిస్తుంది. మీరంతా కలిసి భోంచేస్తారు కదా, అందుకే రమ్మని చెప్తుంది. దానికే చిరాకెందుకు? ఎప్పుడూ శాంతంగా ఓర్పుగా ఉండే నువ్వు ఇలా మారిపోయావంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది. ఏం లేదులే సత్యమ్మ. నేను నమ్మను. నీ మాటలో అబద్ధం చెప్తున్నా నీ కళ్ళల్లో బాధ ఏదో నిజాన్ని దాస్తుందని అర్థమవుతుంది. నన్నెప్పుడూ ఒక ఫ్రెండ్లా చూస్తుంటావు కదా, ఫ్రెండ్ దగ్గర కూడా దాపరికాలు ఉండకూడదు. మనసులో బాధ పంచుకుంటే తగ్గుతుంది, దాచుకుంటే పెరుగుతుంది. చెప్పు జ్యోతి, చెప్పు జ్యోతి. అసలు ఏం జరిగిందంటే, ఏం లేదు, సరదాగా అలా షికారుకి ట్యాంక్ బండ్ వెళ్ళి అట్నుంచి అటు ఐమాక్స్లో సినిమాకి వెళ్తే ఇద్దరికి కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా అని. కృష్ణకుమార్కి 46 ఏళ్ళు, నీకు 26. పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఆయనకి 10 ఏళ్ల కొడుకు, 5 ఏళ్ల కూతురు ఉన్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలనుకో. నాకు పెళ్లి సంబంధం చెడిపోయిందని తెలియగాని కృష్ణకుమార్ టార్చర్ పెడుతున్నాడు. క్యాంటీన్లో అతనన్న మాటలకి నాకెంత కోపం వచ్చిందో అంతకు మించి బాధపడ్డాను. సరిత కూడా ఒక ఆడదాన్నన్న విషయం మర్చిపోయి చాలా నీచంగా మాట్లాడింది. తనకి కూడా ఒక కూతురుంది. ఆమెకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎంత బాధపడుతుందో ఆ మాత్రం కూడా ఆలోచించదా? ఆఫీస్కి వెళ్ళాలంటేనే భయము బాధ రెండు కలిపొస్తున్నాయి. వద్దమ్మా, నువ్వేడవకూడదు. అయినా ఇంత జరుగుతున్నా ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? రాబందుల్లా మాటలతో కుళ్ళబడుస్తుంటే ఎందుకు నువ్వు మౌనంగా భరిస్తున్నా? వాళ్ళిల్లెక్కడో చెప్పు, ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతూ తేలుద్దాం. నా జ్యోతిని బాధ పెట్టిన ప్రతి ఒక్కరికి నరకం చూపిస్తాను. రా వెళ్దాం. ఈ టైంలో ఏంటి సత్తమ్మా? ఇప్పుడొద్దు. సరే అయితే రేపొద్దున్నే ఆఫీస్కి నీతో పాటు నేను కూడా వస్తాను. బ్రేక్ పెడల్ తొక్కినట్టు అందరి ముందు వాళ్ళిద్దరి మెడలు విరిచేస్తాను. జీవితంలో నీతో మాట్లాడటమే కాదు, నీ వైపు చూడటానికి కూడా భయపడాలి. సత్తమ్మా, ఏంటి నువ్వు? మనసులో బాధ పంచుకుంటే తీరిపోతుందని చెప్పి నువ్వే కొత్త సమస్యలకి కారణమవుతావా? సమస్య కాదు, ఈ ఆటో సత్తమ్మ నా స్టైల్లో పరిష్కారం చూపిస్తుంది. నీ అమాయకత్వాన్ని వాళ్ళు చాతగానితనంగా చూస్తున్నారు. జీవితాంతం గుర్తుండిపోయేలా బుద్ధి చెప్తాను. నువ్విలా ఆవేశపడటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ సత్తమ్మా. కృష్ణకుమార్ ఆఫీస్లో మా సీనియర్.
సరిత రంగులు మార్చే ఊసరు వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి నా ఉద్యోగం పోయేలా కుట్రలు చేస్తారు. ఈ విషయం ఇంటి వరకు వస్తే నాన్న తట్టుకోలేరు సత్యమ్మ. అలా అని ఎన్ని రోజులు భరిస్తావు జ్యోతి? నువ్వు మౌనంగా ఉన్నంతకాలం వాళ్ళ నోర్లు మూతపడవు. తెలుసు, కానీ తప్పదు. ఎన్ని రోజులు ఎవరు ఏమన్నా ఓర్చుకున్నది కేవలం జీతం కోసమే. ఈరోజు నా ఓర్పును కూడా ఓడించే మాటలు అనేసరికి కాస్త బాధ ఎక్కువైంది. ఎవరికి చెప్పుకోలేక ఇదిగో ఇలా ఒంటరిగా కూర్చున్నాను. నాకు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా చేస్తున్నావు కదమ్మా. నాకు ప్రయోజనం పరిష్కారం వద్దు సత్యమ్మ. నువ్వు అడిగినట్టే బాధని పంచుకున్నాను, అది చాలు. నీ జీవితం చూస్తుంటే ఒక మనిషికి మౌనం ఓర్పు ఎంత ప్రమాదమో అర్థమవుతుంది. రెప్పచాటు కన్నీటిని, గుండెచాటు దుఃఖాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాలా గొప్పగా దాచుకుంటున్నావు. నీలాంటి మనిషికి కూడా కష్టాలు పెట్టి ఆ దేవుడు ఏం సుఖపడతాడో ఏంటో. సరే సరే, లోపలికి వెళ్ళి భోంచెయ్యి. పాపం అందరూ ఎదురు చూస్తున్నారు. కాసేపు ఆగి వెళ్తాను సత్యమ్మ. నిజంగా వెళ్తావా? కష్టమైన సుఖమైన నాకంటూ ఉన్న నీడ తోడు ఈ ఇల్లొక్కటే. లోపలికి తప్ప నేనెక్కడికి వెళ్ళలేను. నువ్వు వెళ్ళు సత్యమ్మ. అలాగే జ్యోతి. సంధ్య, డాక్టర్ ఏమన్నారు? ఏం ప్రాబ్లం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. థ్యాంక్ గాడ్. స్కానింగ్ అంతా ఓకేనా? హా, అంతా ఓకే. కొత్తవి ఏమైనా రాశారా లేదా పాతవే కంటిన్యూ చేయమన్నారా? కొత్తవి రాశారా సూర్య? సరే, ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వు, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. ఈ రోజు నుంచి వేసుకోలేమో కదా? వద్దండి, నేను ఆకాష్ గారికి చెప్తాను. ఆకాష్ ఇంట్లో లేడు కదా. ఇప్పుడు నీ బాధ్యత నేనే తీసుకోవాలి. టాబ్లెట్స్ నేను తీసుకొస్తాను. ప్రిస్క్రిప్షన్ ఇవ్వు ప్లీజ్. సంధ్య, ఇవ్వు. సంధ్య, డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా? అదెప్పుడూ చెప్పేదే కదా, కాకపోతే 3rd మంత్లో ఇంకాస్త జాగ్రత్తగా ఉండమన్నారు. ఇంట్లో వాళ్ళు చెప్తేనే వినవు, మీరు చెప్తే మాత్రం వింటానా అని చెప్పావా? నేనెందుకు అలా చెప్తాను? సరే అని ఊకొట్టొచ్చాను. సరే సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. హే, ఇదిగో మెట్లు ఎక్కేటప్పుడు మెల్లగా ఎక్కు, సరేనా? వెళ్ళు. కావేరి, ఇన్ని రోజులంటే ఓకే గాని ఇక నుండి సంధ్య పనుల్లో తప్పనిసరిగా నువ్వు హెల్ప్ చేయాలి. కావేరి, ఆగు, చెప్పేది నీకే వినిపించట్లేదా? ఏంటా చూపు? ఒక్క విషయం సూటిగా అడుగుతాను, నిజం చెప్పండి. సంధ్య నాకేమవుతుంది? ఏమవడం ఏంటి? ఇన్ని రోజులు ఏ వరుసతో పిలుస్తున్నావో మర్చిపోయావా? అది మా మామయ్య ద్వారా వచ్చిన వరుస. నేను మీ వరుసల గురించి అడుగుతున్నాను. సంధ్య నా కత్త లేక సవిత? కావేరి, ఏం మాట్లాడుతున్నావు? ఉన్న మాటే అంటున్నాను. ఇంకా బుకాయించాలని చూడకండి. మీ మొదటి భార్య సంధ్య కదా? మాట్లాడండి, సైలెంట్ అయిపోయారే. మీ మొదటి భార్య గురించి అడిగితే మీరు చెప్పలేదు. అత్త మొదటి భర్త ఎవరని అడిగితే నీకు అనవసరమని తప్పించుకున్నారు. ఆ 2 ప్రశ్నలకి సమాధానం ఏంటో ఈరోజు అర్థమైంది. నాకు నిజం తెలిస్తే నేను జాగ్రత్త పడిపోతాను. అప్పుడు మీ ఆటలు సాగవనే కదా ఇన్ని రోజులు నాటకం ఆడారు. కావేరి, నీ
నీకు నిజం తెలీదని మాకు కూడా చాలా ఆలస్యంగా తెలిసింది. పెళ్లికి ముందే ఆకాష్ మీ అమ్మగారికి నీకు నా గురించి, నా మొదటి భార్య గురించి చెప్పాడు. నువ్వు మాటలు అయిపోయిన టైంకి వచ్చి అన్నీ తెలుసని తలాడించడం వల్లే ఈ సమస్య ఇంత దూరం వచ్చింది. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా తప్పు నాదే అంటున్నారా? తప్పు కాదు, తెలియక జరిగిన పొరపాటు. సంధ్య నా మొదటి భార్య అని నీకు తెలీదని నాకు సంధ్యకి తెలిసిన రోజునే నిజం చెప్పేద్దామని సంధ్య అంది. కానీ నేను మీ అమ్మ నీకు విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో, ఎంత బాధపడతావో అని ఇన్ని రోజులు నీ దగ్గర దాయాల్సి వచ్చింది. అంతే తప్ప ఇందులో నువ్వు అనుకుంటున్న నీచమైన కారణం ఏదీ లేదు. సంధ్యకి నాకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. అబ్బో, స్నేహం మాత్రమే. ఆ స్నేహం ఎంత గొప్పగా ఉంటుందో ప్రతిరోజు చూస్తున్నాను కదా. నేను పిచ్చదాన్ని. మీ మొదటి భార్య లేదంటే చనిపోయిందనుకున్నాను, కానీ ఇక్కడే మీ చుట్టూ ఆవిడ చుట్టూ మీరు తిరుగుతున్నారనుకోలేదు. పేరుకి పెళ్ళంగా నన్ను, మనసులో ప్రేయసిగా సంధ్యనే, ఇద్దరిని ఒకేసారి మెయింటైన్ చేయాలనే కదా మీ ప్లాను. నాకు తెలియకుండా మీ రాసలీలలు కంటిన్యూ చేయొచ్చనే కదా మీ ఆశ. కావేరి, ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు తెలీదు? ఒక్కొక్కటిగా మీ రహస్యాలు బయటపడుతున్నాయి. నిజాలన్నీ నాకు తెలిసిపోయాయి కాబట్టి నన్నేమైనా చేయగలరు. వదిలేసిన మొదటి భార్యని ఇంకా మర్చిపోలేక ఇప్పటికీ పర్సులో ఫోటో పెట్టుకొని తిరుగుతున్నారంటే మీరెంత గొప్పవారో, మీ ప్రేమ ఎంత అమరమైనదో చాలా ఆలస్యంగా తెలిసింది. నోర్మోయ్, నీ చెత్త అనుమానాలతో ప్రశాంతంగా ఉన్న ఇంటిని యుద్ధ భూమిలా మార్చొద్దు. నువ్వింత నీచంగా ఆలోచిస్తున్నావని తెలిస్తే సంధ్య, ఆకాష్ తట్టుకోలేరు. అబ్బో, ఎంత గొప్పగా నటిస్తున్నారండి. ఇంత జరిగిన తర్వాత కూడా నటించాల్సిన అవసరం నాకు లేదు. ఒకప్పుడు సంధ్య నా భార్య. నేను ఆర్మీలో చనిపోయాను అనుకుని సంధ్య ఆకాష్ని పెళ్లి చేసుకుంది. ఏ క్షణమైతే సంధ్యని ఆకాష్ భార్యగా చూశానో అప్పుడే మా బంధం దూరం అయింది. దూరం అవ్వలేదు, ఒకే ఇంట్లో ఉండడం వల్ల ఇంకా బాగా దగ్గరైంది. నువ్వేమనుకున్నా, నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం ఒక్కటే. నాకు సంధ్యకి మధ్య పవిత్రమైన స్నేహం తప్ప ఇంకా ఏ బంధం లేదు. కావాలంటే మీ మావయ్యని అడుగు, నిజానిజాలు నీకే తెలుస్తాయి. అన్నీ తెలిసాక ఇంకెందుకు మావయ్యని అడగడం? చిచ్చి, ఈ ఇంట్లో జరిగింది ఎవరైనా వింటే అవ్వా, ఈ ఇంట్లో ఎవరికేమవుతారో, ఎలా ఉంటున్నారో బయట వాళ్ళెవరైనా వింటే నవ్విపోతారు. బయట వాళ్ళకి మన గురించి తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెలిసినా వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ తెలుసుకోవాల్సింది, తెలుసుకొని బుద్ధిగా మసులుకోవాల్సింది నువ్వు. నీ మెడలో తాళి మాత్రమే కట్టినట్టు లేదు, నా మెడకు నేనే ఉరితాడు వేసుకున్నట్టుంది. ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత అర్థమయ్యేటట్టు చెప్పినా నీ బుర్ర మొత్తం పిచ్చి ఆలోచనలే, నీ చెప్పు అనుమానాలే. నిజం మొత్తం బయటపడ్డాక ఇంకా అనుమానం అంటారేంటి? వచ్చావా? అక్కడే ఆగిపోయావే, రా. మీ గురించే మాట్లాడుతున్నాం. అంతా విన్నాను కావేరి. మీ మావయ్య వచ్చే టైం అయింది. దయచేసి ఈ గొడవ పెద్దది చేయొద్దు. ఓహో, నా కళ్ళకి గంతలు కట్టినట్టే మావయ్యని కూడా మోసం చేస్తున్నారు కదా. ఈ విషయం తెలియక ఎన్ని రోజులు పిచ్చి పట్టి చచ్చిపోయాను. కావేరి, మీరేం మాట్లాడకండి. నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఏ ముహూర్తాన్ని తాళి కట్టారో కానీ కన్నీటితోనే ప్రతిరోజు మొదలు పెడుతున్నాను, ముగిస్తున్నాను. ఏరికోరి పెళ్లి చేసుకుంటే ఆఖరికి ఎంగిలి బ్రతకైపోయింది. అంతా నా కర్మ, నా కర్మ.
కావేరి ఏమైంది కావేరి? ఎందుకు ఏడుస్తున్నావు? నా బ్రతుకి ఏడుపు తప్ప ఇంకేం మిగలేదు మావయ్య. ఏమైంది కావేరి? బుగ్గగిల్లి జోల పాడినట్టు నన్ను ఓదార్చొద్దు. అందరూ కలిసి నా కళ్ళు కప్పి చాలా గొప్పగా మోసం చేశారు. నా బ్రతుకుని నాశనం చేశారు. కావేరి, నేనుండగా నిన్నెవరు మోసం చేస్తారు? అసలేం జరిగిందో చెప్పు. మా ఆయన మొదటి భార్య సంధ్య అని నాకెందుకు చెప్పలేదు? ఈ రోజు హాస్పిటల్లో మా ఆయన్ని ట్రీట్ చేసిన డాక్టర్ చెప్పే వరకు ఈ నిజం నాకు తెలియకుండా నువ్వు కూడా ఎందుకు దాచా? ఏం మాట్లాడుతున్నావు కావేరి? దాచిపెట్టడం ఏంటి? నీకంతా తెలిసే కదా పెళ్లి కొప్పుకున్నావు. ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అయ్యో మావయ్య, నేను మీ మాటలు అయిపోయే టైంకి వచ్చాను. నాకు తెలిసిందే నిజం అనుకున్నాను. సరే పోన్లే, ఇప్పుడు తెలిసింది కదా. ఇందులో ఇష్యూ చేయడానికి ఏముంది? నీ జీవితం నాశనం అయిపోయిందని ఏడ్చేంత కష్టం ఏమొచ్చిందని? మావయ్య, నేను నీ అంత గొప్పదాన్ని కాదు. నీ రెండో భార్యని, ఆమె మొదటి భర్తని ఒకే ఇంట్లో పెట్టుకొని ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండగలవేమో కానీ అంత ఉదార హృదయం నాకు లేదు. నేను నీ అంత మంచిదాన్ని కూడా కాదు. మొగుడు పెళ్ళాం విడిపోయినా కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ కట్టుకున్న దానికి అన్యాయం చేస్తూ అది స్నేహం అని చెబుతుంటే సరే అని ఊరుకునే అంత విశాలమైన మనసు నాకు లేదు మావయ్య. కావేరి, ఒకసారి నేను చెప్పేది విను. చాలు మావయ్య, ఇంకా చాలు. నువ్వేం మాట్లాడద్దు. వినాల్సిందంతా విన్నాను, చూడాల్సిందంతా చూశాను. ఈ జన్మకి అదృష్టం చాలు. మీ అందరి పుణ్యమా అని నా జీవితం ధన్యమైపోయింది. 3 నెలలు ముచ్చటగా ముగిసిపోయింది. మీకు మీ పవిత్రమైన బంధాలకి పెద్ద దండం.